మహిళా రిజర్వేషన్కు వైఎస్ఆర్సీపీ పూర్తిస్థాయి మద్దతిస్తుందని ప్రకటించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. దేశంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా, కార్పొరేషన్ చైర్పర్సన్లుగా అవకాశమిచ్చారన్నారు. ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మహిళలకు ఆస్తి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఈ అంశాన్ని గతంలోనే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా, అదేవిధంగా 50% రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో ఇచ్చే విధంగా గతంలోనే చర్యలన్నీ తీసుకున్నారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏం చెప్తారో చూద్దాం. చాలా వరకు కాదండి, పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసింది గత ప్రభుత్వంలో జగనన్న చేయడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే అంశం చెప్తున్నా. ఇవాళ పార్లమెంట్లో 33% రిజర్వేషన్ అటు స్థానికంగా కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి 33% రిజర్వేషన్ను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో జగనన్న 50% రిజర్వేషన్ కిందన కల్పించడం జరిగింది. మీరు చూస్తే కొన్ని వేల మంది మహిళలకి, అక్క చెల్లెమ్మలకి, డైరెక్టర్స్ అయితే కానివ్వండి, చైర్మన్స్ అయితే కానివ్వండి, కార్పొరేషన్స్లో కానీ వివిధ టెంపుల్ బోర్డ్స్లో కూడా కల్పించడం జరిగింది. 33 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లులు కూడా కట్టించిన ఘనత జగనన్నదే. మీరు భారతదేశం మొత్తం చూసుకోండి, అన్ని రాష్ట్రాల్లో కూడా చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో జరిగినంత అభివృద్ధి, మహిళా అభ్యున్నతకి కృషి చేసిన వ్యక్తి జగనన్న. సుమారుగా 18,750 రూపాయలు 50 లక్షల పైచిలకు మహిళలకి వైఎస్ఆర్ చేయూత కిందన 4 సంవత్సరాలు అందించడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ చూసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఒక బటన్ నొక్కేవారు, మహిళలు ఫోన్లో బ్యాలెన్స్లు వచ్చేవి. తమ పిల్లల్ని పనులకు పంపించకండి, బడులకు పంపించండి అని చెప్పి అమ్మఒడి కిందన ఒక అద్భుతమైన పథకాన్ని రూపకల్పన చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇదే అమ్మఒడిని ఫాలో అవుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్టర్ కిందన మహిళలకు అందరికీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసే కార్యక్రమం చేశారు. ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మహిళల్ని లక్షాధికారులను చేస్తానని మాట ఇచ్చారో, ఇవాళ మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేసిన ఘనత జగనన్నది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి చేస్తూ ఉన్నారనండి, నిజంగా ఎంత అన్యాయం చూడండి. బీసీ ఎస్సీ మహిళలకి వీళ్ళు ఏదో తల్లికి వందనం అనే ఒక పథకం తీసుకొచ్చారు. కొంతమంది బీసీ ఎస్సీ మహిళలకే ప్రత్యేకించి అన్యాయం చేశారు. 15,000 రూపాయలు ఖాతాల్లో వేస్తానని చెప్పి 7,000 రూపాయలు, 9,000 రూపాయలు వేసి అన్యాయం చేస్తూ ఉన్నారు. మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తాం. మహిళలకు 33% రిజర్వేషన్ అంశాన్ని వైఎస్ఆర్ ఇప్పటికే ఆ బిల్లు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్న విషయాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున మహిళల అభ్యున్నతి కోసం పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.